హాయ్ హలో నమస్తే. లాస్ట్ వీడియోలో చూపించిన ద లిటిల్ ఎక్స్‌ప్లోరర్స్ అండ్ ద లాస్ట్ లయన్ కప్ స్టోరీని ఫ్రీగా ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్క్రిప్ట్ కోసం నేను చాట్‌జీపీటీ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మన ఐడియా టైప్ చేసి స్టోరీ క్రియేట్ చేయమని చెప్పాలి. నేను 3 క్యారెక్టర్స్ రామ్, సీత అండ్ లియో క్యారెక్టర్స్తో స్టోరీ క్రియేట్ చేస్తున్నాను. నా ఫుల్ స్టోరీ ప్రాపర్గా చాట్‌జీపీటీ జనరేట్ చేసింది. నా మన దగ్గర స్టోరీ ఉంది. నెక్స్ట్ మనం స్టోరీని 5 సీన్స్గా డివైడ్ చేయాలి. సో నేను ఇక్కడ డివైడ్ ద ఎంటైర్ స్టోరీ ఇంటూ 5 సీన్స్ అని ఇస్తున్నాను. చాట్‌జీపీటీ స్టోరీని 5 సీన్స్లో డివైడ్ చేసింది. నా మన స్టోరీలో 5 సీన్స్ ఉన్నాయి. సో మనం 3 క్యారెక్టర్స్ తీసుకున్నాం కదా, దానికి ఇమేజ్ జనరేట్ చేయాలి. సో మనం ఇమేజ్ జనరేట్ చేయడానికి మనకి ప్రాపర్ డిస్క్రిప్షన్ కావాలి. సో గివ్ మీ ఫుల్ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ డిస్నీ పిక్చర్ స్టైల్ ఇన్ అని మెన్షన్ చేస్తున్నాను. నా చాట్‌జీపీటీ 3 డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇచ్చింది 3 క్యారెక్టర్స్కి. ఇప్పుడు ఈచ్ క్యారెక్టర్ని జనరేట్ చేద్దాం. అక్కడ రామ్కి ఇచ్చినది తీసుకొని నేను క్రియేట్ ఫుల్ బాడీ ఆఫ్ రామ్ యాజ్ పర్ దిస్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ ఇచ్చాను. నా చాట్‌జీపీటీ రామ్ ఇమేజ్ని జనరేట్ చేసింది. సేమ్ వేలో అదర్ 2 క్యారెక్టర్స్ని కూడా జనరేట్ చేయాలి. వన్స్ క్యారెక్టర్ ఇమేజెస్ అన్నీ రెడీ అయ్యాక మనం ముందు ప్రిపేర్ చేసుకున్న 5 సీన్స్కి ప్రాంప్ట్ జనరేట్ చేయాలి. మనం ముందు ప్రిపేర్ చేసుకున్న 5 సీన్స్ ఉన్నాయి కదా, దానికి ఇమేజ్ ప్రాంప్ట్ కావాలి. సో నా క్రియేట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఫర్ ఆల్ ద 5 సీన్స్ అని ఇస్తున్నాను. చాట్‌జీపీటీ నాకు 5 సీన్స్ ఇమేజ్ ప్రాంప్ట్స్ జనరేట్ చేసింది. నా ఈ 5 ప్రాంప్ట్స్తో మనం ఈచ్ ఇమేజ్ని ప్రిపేర్ చేయాలి. ఫర్ సీన్ 1 ఒక ఇమేజ్ ప్రిపేర్ చేయాలి. నాకు ఇక్కడ చాట్‌జీపీటీ పర్ డే ఇమేజ్ క్రియేషన్ లిమిట్ అయిపోయింది. సో నేను పర్ప్లెక్సిటీ AI యూస్ చేసి 5 సీన్స్కి ఇమేజెస్ ప్రిపేర్ చేస్తాను. 5 సీన్స్కి ఫర్ ఈచ్ సీన్ 1 ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ వన్ ఆఫ్ ద సీన్ ఇమేజ్ చూపిస్తున్నాను. సో ఇలా 5 సీన్స్కి ఇమేజ్ జనరేట్ చేశాను. నా మన దగ్గర 5 సీన్స్ ఇమేజెస్ ఉన్నాయి కదా, నా ఈ 5 ఇమేజెస్తో ఇమేజ్ టు వీడియో జనరేట్ చేయాలి. దానికోసం నేను హీలియో AI యూస్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఇమేజ్ని అప్లోడ్ చేయాలి, వన్ ఆఫ్ ద సీన్ ఇమేజ్, అండ్ కింద ఆ సీన్ ప్రాంప్ట్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం అక్కడ న్యూ యూజర్కి 100 స్టార్స్ వస్తే 25 స్టార్స్తో వీ కెన్ క్రియేట్ 1 వీడియో. ఇలా నేను ఈచ్ సీన్కి ఇమేజ్ టు వీడియో కన్వర్ట్ చేశాను. ఇలా అన్ని సీన్స్కి మనం జనరేట్ చేసుకోవాలి. సో నా దగ్గర ఇప్పుడు 5 ఇమేజెస్ని నేను వీడియోస్గా కన్వర్ట్ చేసేసాను. ఈ 5 వీడియోస్ని యూజ్ చేసుకొని మనం మర్జ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తే మన స్టోరీ రెడీ అయిపోతుంది. నేను మర్జ్ కోసం క్లిప్ ఛాంప్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ వీడియో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ 5 సీన్స్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, ఆ 5 వీడియోస్ని. అక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ మనం క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది. మనకి ఏ సీన్ తర్వాత ఇంకొక సీన్ కావాలో మనం అక్కడ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. మనం ఈ క్లిప్ ఛాంప్లో ఫోకస్, స్పీడ్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పీడ్ కూడా సెట్ చేసుకోవచ్చు.
ఆల్ 5 వీడియోస్ మర్జ్ చేశాక ఎక్స్పోర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతే, మన స్టోరీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.